మనిషి ఆరోగ్యంగా బతకాలంటే ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. మరి ఈ రోజుల్లో ఎంతమంది ఆరోగ్యకరమైన తిండి తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు? నాలుకకు కొంచెం రుచిగా కనిపిస్తే చాలు, ఎలాంటి తిండి అయినా తినడానికి వెనకాడట్లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం అనేది దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. నాలుకకు రుచిగా ఉంటే చాలు, ఎటువంటి పదార్థాలను తినేయచ్చు. వాటిని కలిపేది ఏంటిది? వాటిని తింటే మన ఆరోగ్యం ఏం కావాలి? మహిళల్లో ఎక్కువగా ఈ ప్రభావం చాలా కనబడుతుంది. మరి కొంతమంది చాలా ఇష్టంగా పానీపూరీలు, గోబీ మసాలాలు, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఏదేదో కెమికల్ కలుపుతుంటారు దాంట్లో. మరి వాటి వల్ల వచ్చే అనారోగ్యం మీకు తెలియకుండానే మీ జీవితంతో ఆడుకుంటున్నారు వాళ్ళు. మరి పానీపూరి తింటే హరి రుచి కోసం వ్యాపారులు అడ్డదారులు. మరి వాళ్ళ వ్యాపారాలు కొనసాగించాలంటే మరి మనిషి రుచి కలవడ పడితేనే వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా సాగుతుంది. మరి అలా జరగటానికి వాళ్ళు ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. వాళ్ళ బిజినెస్ పాయింట్, మనది హెల్త్ పాయింట్. వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళది, కానీ మనం కూడా హెల్త్ చూసుకోవాలి కదా. వాళ్ళు చేసే ప్రతిదీ తినొద్దు, ఆరోగ్యం పైన చాలా దుష్ప్రభావాలు పడతాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మరి కొంతమంది అయితే పానీపూరీలు ఎక్కువగా తింటారు. వాళ్ళు చేసే స్టైల్ ఏమో కానీ వాళ్ళు ఎక్కడైతే పెడతారు పానీపూరి, సైడ్ కాలువలు ఉంటాయి కదా, డ్రైనేజ్ పక్కనే పెడతారు. అంతే, బ్రహ్మాండంగా తింటాం, ఎంతో రుచిగా చూడడానికి ఎలా ఉంటుంది పానీపూరి, కానీ అందులో ఉండే కెమికల్ బ్యాక్టీరియాస్ మీకు తెలియవు. అవి మీకు తెలియకుండానే మీ ప్రాణాన్ని హరించేస్తాయి. ఇప్పుడు చూడండి, పానీపూరి, గోలగప్ప, గప్చుప్లు ఇలా పేరుతో పిలుచుకున్న నేటితో పాటు పిల్లలు ఎక్కువ ఇష్టపడే తిండి చిరుతిండి. పల్లెల్లో, పట్టణాలు ఎక్కడ చూసినా కానీ ఈ పానీపూరి బండులు, గోలగప్పాలు, ఫాస్ట్ ఫుడ్లు ఎక్కడో ఒక చోట, వీధిలో ఒక చోట కనబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మన ప్రాణాన్ని హరించడానికి అక్కడ యమపాశంలా వీధి చివరన, వీధి మధ్యలో పెడుతున్నారు బండిలు, పానీపూరీలు, ఈ ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి ప్రమాదాన్ని పొంచి ఉంది. అలాంటి తిండి తింటే మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ బిజినెస్ బాగానే ఉంటుంది. పానీపూరిలో అలాగే గోల్గప్ప, కొన్ని ఫాస్ట్ ఫుడ్లలో క్యాన్సర్ని ప్రభావితం చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి, తెలుసా మీకు? పానీపూరి, గోల్గప్ప, గప్చుప్పు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి అంత బహిరంగంగా చెప్పినా కానీ మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టలేదు. ఎందుకంటే మన నాలుకకు రుచి కావాలి, ఆ పూటకు మన కడుపు ఉండాలి, అంతే. తర్వాత ఏం జరిగినా మనకు అవసరం లేదు. నాలుకకు కొంచెం రుచి అనిపిస్తారు. ఏది తినడానికి నా ప్రస్తుతం ఉన్న సొసైటీలో వెనకాడరు జనాలు. మన కడుపు ఉండాలి, ఆ పూట కడుపు నిండితే చాలు. ఎక్కువ ఇక్కడ చూసుకున్నట్టయితే మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ముఖ్యంగా పట్టణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినుబండారాల నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో పరీక్షించగా వాటిలో క్యాన్సర్లు కలిగించే రసాయనాలు అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల మహిళలు పునరుత్పాదక శక్తి తగ్గుతుంటే, అంటే గర్భం దాల్చకపోవడానికి ముఖ్య కారకం ఇదే. మహిళల్లో పీసీఓడి పేషెంట్లు పెరగడానికి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ప్రధాన కారణం. మరి ఊరికిన పిల్లలు పుట్టడానికి కాదు, మనం తినే తిండి మన ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. మరి అదే కదా కర్ణాటక, తమిళనాడు పొరుగు రాష్ట్రాలు ఈ ఫాస్ట్ ఫుడ్లను కంప్లీట్గా బ్యాన్ చేశాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం విచ్చలవిడిగా దందా కొనసాగుతుంది. ఎగబడి తింటాం, అక్కడ ప్లేస్ లేదా కానీ క్యూలో నిలబడి మనం తింటాం. మన ప్రాణాన్ని మనమే లైన్లో నిలబడి పోగొట్టుకుని చేసుకుంటాం. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దయచేసి ఇక మీదటైనా మీరు మీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాలంటే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళకండి. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు, కానీ డైలీ ఇదే పనిగా తింటుంటే మీ ప్రాణాలు మీరే హరి అన్నట్టే కదా. దయచేసి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఈ పానీపూరి, గోల్గప్ప, గప్చుప్పు, ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండండి. మహిళలు ముఖ్యంగా వీటికి దూరంగా ఉంటే పీసీఓడి సమస్యను చాలా వరకు తగ్గుతుంది. ఇష్టానుసారంగా తగ్గితే పీసీఓడి ఉంటే పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా పుట్టారు ఆడవాళ్ళకు ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల. అంత డేంజర్ కెమికల్స్, బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ ఫాస్ట్ ఫుడ్లో.